గ్రేటర్ పరిధిలో అక్రమ కట్టడాలపై కఠిన చర్యలుంటాయన్నారు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్. జీహెచ్ఎంసీ పరిధిలో చెరువులు, కుంటల ఆక్రమణలను గుర్తిస్తున్నామన్నారు. చెరువుల ఆక్రమణలు అడ్డుకోకపోతే హైదరాబాద్ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. త్వరలో ప్రభుత్వం హైడ్రాకు పెద్ద ఎత్తున సిబ్బందిని నియమిస్తుందని చెప్పారు. ప్రజల నుంచి హైడ్రాకు వందల ఫిర్యాదులు వస్తున్నాయని వివరించారు. దశల వారీగా హైడ్రా పనులు చేస్తుందని తెలిపారు. అయితే ఫస్ట్ ఫేజ్ లో ఆక్రమణలను అడ్డుకోవడం హైడ్రా చేసే పని చేస్తుందన్నారు. చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ఎవరు స్థలాలు కొనవద్దని సూచించారు. పార్క్ స్థలాలను పరిరక్షించేందుకు ముందుకొచ్చే కాలనీ సంఘాలకు అండగా ఉంటామన్నారు రంగనాథ్. అక్రమంగా అనుమతులు ఇచ్చే అధికారులపై విజిలెన్స్ విచారణ చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తామని చెప్పారు. 1979 నుంచి 2023 దాకా అంటే ఒక 44 ఇయర్స్లో ఎలా చెరువులు మొత్తం స్ట్రీక్ అయినాయి అనేది కూడా కొన్ని దాదాపు ఒక 50 పైన చెరువులు డేటా మన దగ్గర వాళ్ళు ఇచ్చింది. మా దగ్గర వీ హ్యావ్ ఏ బుక్ కాల్డ్ లైక్ దిస్ కంపెనీ ఆఫ్ లేక్స్ అని చెప్పి ఇది కూడా ఒకటి మా దగ్గర కూడా ఈ డేటా ఉంది. వీటిలన్నింటిలో కూడా మనం చూసింది ఏంటంటే ప్రధానంగా చాలా చెరువులు 60% పైన ఎంక్రోచ్ అయినట్టు మన దగ్గర కనబడుతుంది. హైదరాబాద్లో అయితే 60% పైన ఎంక్రోచ్ అయింది. అండ్ కొన్ని చెరువులు 80% అయినవి కూడా ఉన్నాయి. 80% అది ఫస్ట్ చెరువులు అనేది దాన్ని ముందు ఎంక్రోచ్మెంట్స్ చెక్ చేయాలి. ఫస్ట్ ఏంటంటే ఇప్పటికీ చాలా వరకు ఎంక్రోచ్ అయింది. సరే ఇక ఇనఫ్ అయిందేదో అయింది, దాన్ని ఎట్లా రిట్రీవ్ చేయాలి అది చేద్దాం. బట్ ఇంకా ఫర్దర్గా మనం ఆపలేకపోతే కనుక రేపు హైదరాబాద్ భవిష్యత్ అనేది చాలా డేంజరస్ ఉంటుందనేది కూడా నేను అందరికీ కూడా చెప్పదలుచుకున్నాను. ఈ హైడ్రా ఏరియా విల్ బి ఆల్మోస్ట్ 3-4 ఇంక్రీజ్ అవుతుంది. 2050 దాకా స్క్వేర్ కిలోమీటర్ దాకా ఉంటుంది. అండ్ వీటిలన్నిటి వాటర్ బాటిల్స్, పార్క్స్ ఇవన్నీ కూడా చెక్ చేయడానికి ఈ హైడ్రా పోలీస్ స్టేషన్లో క్రిమినల్ పరంగా కూడా చర్యలు తీసుకోవడానికి కూడా ఉంటుందన్నమాట. అంటే వాటిల్లో కొంతమంది రికార్డెడ్ దాకా ఫోర్జీ డాక్యుమెంట్స్ చేయటము, లేదా గ్రాప్ చేయడం, ల్యాండ్స్ని గ్రాప్ చేసినప్పుడు వాళ్ళ మీద కేసెస్ అన్నీ కూడా ఉంటున్నాయి. సో ఇది ఈ క్రిమినల్ ఆస్పెక్ట్ని చెక్ చేయడానికి హైడ్రా పోలీస్ స్టేషన్ విల్ బి హెడెడ్ బై ఒక ఏసీపీ ర్యాంక్ ఆఫీసర్ ఉంటుంది. లాట్ ఆఫ్ ఇన్స్పెక్టర్స్ విల్ బి దే. దీన్ని కొన్ని ఫేజెస్గా డివైడ్ చేస్తాం. ఫేజ్ 1 ఫర్దర్గా ఆక్రమణలో ఆగాలి అంటే ఫర్దర్ ఎంక్రోచ్మెంట్స్ ముందు ఆగిపోవాలి. అది ఆక్రమణలు ఇంకా మనం జరిగితే కనుక దాన్ని ఇప్పుడు హైడ్రా ఉండి అది ప్రయోజనం లేదు, ఆర్ గవర్నమెంట్ ఇంటెంట్ని మేము ముందుకు తీసుకెళ్ళినట్టు కాదన్నమాట. సో అందుకోసం ఫస్ట్ ఫర్దర్ ఎంక్రోచ్మెంట్స్ హ్యావ్ టు స్టాప్. సో దట్ విల్ బి ద నెంబర్ 1 ఆర్ గోల్. నెంబర్ 2 అంటే ఫేజ్ 2లో ఏం చేస్తాం, ఆల్రెడీ ఎంక్రోచ్ అయినటువంటి ఉన్నాయి ప్లేసెస్. ఆ ఎంక్రోచ్ అయిన ప్లేసెస్లో అంటే లైక్ ఎఫ్టీఎల్ ఉంటుంది, లేకపోతే బఫర్ జోన్ ఉంటుంది. వీటిలో ఆల్రెడీ ఎంక్రోచ్ అయినటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి, స్ట్రక్చర్స్ ఉన్నాయి. దాంట్లో అనాథరైజ్ స్ట్రక్చర్స్ చాలా ఉన్నాయి. అనాథరైజ్ దాని మీద కూడా మేము ఫోకస్ చేస్తాం. కొన్ని ఆథరైజ్ కూడా ఉంటాయి, ఆథరైజ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. దాని మీద కూడా మేము చేసే ఆథరైజేషన్ కూడా క్యాన్సిల్ చేసేటట్టు కూడా మేము దాన్ని కూడా చట్టపరంగా చేసేటట్టు. సో అది ఫేజ్ 2లో అంటే బఫర్ జోన్లో, ఎఫ్టీఎల్లో వచ్చిన ఆల్రెడీ ఎప్పుడో ఉంటారు, అంటే లాస్ట్ 4-5 ఏళ్ల కిందో 10 ఏళ్ల కిందో వచ్చి ఇల్లులు కట్టి ఉన్నోళ్ళు అట్లాంటి వాళ్ళు. సో దాన్ని కూడా మనం ఫేజ్ 2లో వీల్ ఫోకస్ ఆన్ దోస్ థింగ్స్. ఫేజ్ 3 ఈజ్ యూ హ్యావ్ టు రివైవ్ ద లేక్. ముందు అక్కడ మొత్తం పూర్తి చేస్తున్నారు. పూర్తి చేసినప్పుడు లేక్ అంతా కూడా ఆ లేక్ అంతా పూడికలు ఇప్పుడు బెంగళూరులో చేస్తున్నారు, చాలా చోట్ల కూడా చేస్తున్నారు. రివైవల్ ఆఫ్ ద లేక్ ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫైనల్గా ఏంటంటే దాన్ని పూడికలు తీసి మొత్తం ఆ లేక్ని మళ్ళీ మొత్తం ఎక్కడ వర్షం పడ్డా కానీ కూడా అదే చెరువు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ చెరువులన్నీ పూర్తి చేశారు, దాంట్లో ఇల్లులు వచ్చేసినాయి, అపార్ట్మెంట్స్ వస్తున్నారు, ఎవరికి వాళ్ళు కబ్జాలు చేసుకుంటూ పోవడంతో వర్షం పడితే నీళ్ళు ఎక్కడికి పోవాలి? వర్షం పడితే కనుక నీళ్లు మళ్ళీ అక్కడికే వస్తాయి. మీరు చెరువులు పూర్తి చేశారు కానీ ఆ చుట్టుపక్కల ఉన్న క్యాచ్మెంట్లో ఉన్న గ్రేడియంట్ అంటే నీళ్ళు ఎటు పారాలనే దాన్ని మీరేం మేనేజ్ చేయలేరు కదా, అది ఖచ్చితంగా ఇటే వస్తుంది. మళ్ళీ అంటే ఆ చెరువులో ఉన్నటువంటి మళ్ళీ ఆ ప్రాంతానికి ఏదైతే ఇల్లులు కట్టారో అవన్నీ కూడా సబ్మర్జ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఆరు కొన్ని చోట్ల దీంట్లో ఈ సబ్మర్జ్ అయిన ప్రాంతాల్లో మీరు అంటే ఏదైతే కనుక ఈ చెరువుల్లో కొన్ని చోట్ల మీరు ఏది దాన్ని ఫిల్ చేయడంతో కొంత ల్యాండ్స్కేపింగ్ కొంత మారినప్పుడు కాంటూర్ ఇది మారినప్పుడు కొంత వేరే ఏరియాస్ అప్పటిదాకా ఇనండేట్ అవ్వని ఏరియాస్, అప్పటిదాకా సబ్మర్జ్ అవ్వని ఏరియాస్ కొత్తవి కూడా సబ్మర్జ్ అవుతాయి. సో అంటే నువ్వు ఆర్టిఫిషియల్గా నువ్వు అక్కడ కొంత ల్యాండ్స్కేపింగ్ చేయడంతో కొత్త ఏరియాస్ కూడా సబ్మర్జ్ అవ్వడానికి ఉంటుంది. వాటర్ అన్నింటిని కూడా మనం ఒక ఫ్లడ్ లాగా మనకు వచ్చేసి అక్కడ అందరూ కూడా కాలనీస్ అంతా మనకి మునిగిపోవటం, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం రావటం, దాంతోపాటు మనకి రకరకాల సమస్యలు కూడా మనకి ట్రాఫిక్ సమస్యలు, లేకపోతే క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతింటాం, ఇవన్నీ కూడా అంటే మొత్తం ఓవరాల్గా అసలు మీరు చూస్తున్నారు సివిక్ లైఫ్ అనేది డిస్టర్బ్ ఎంత అయిందో మన 2020లో జరిగినటువంటి ఫ్లడ్స్ అనేది మనకు తెలుసు. ప్రధానమైన కారణం దీంట్లో ఏంటంటే ఈ చెరువులన్నింటిని కూడా పునరుద్ధరించాలి. అంటే యూ హ్యావ్ టు రివైవ్ ఆల్ దీస్ లేక్స్. ఈ లేక్ టు లేక్ లింక్ కూడా మనం ఎస్టాబ్లిష్ చేయగలగాలి. లేక్ మళ్ళీ ఇప్పుడు అలుగు పారుతుంది,
సో ఎప్పుడైనా కనుక దానికి ఒక చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ అయిన తర్వాత అడుగు పడుతుంది, అంటే ఇట్ ఓవర్ఫ్లోస్. ఏమవుతుంది, నెక్స్ట్ చెరువుకు పోతుంది. నెక్స్ట్ చెరువు పోయేది ఆ నాలా ద్వారా కనెక్ట్ అయింటుంది, ఒక చిన్న వాగు ద్వారా కనెక్ట్ అయింటుంది. ఆ వాగులు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు నాలాస్ కూడా పూర్తి చేసినారు, దాన్ని కూడా మొత్తం లేవు. అంటే ఒక చెరువు ఓవర్ఫ్లో అయితే కనుక అది పోవడానికి దారి కూడా లేదన్నమాట. ఆ పరిస్థితులు చాలా చోట్ల కూడా ఉన్నాయి. సో అందుకోసం ఎన్నింటినీ కూడా మన రివైవ్లో ఎన్నింటిలో కూడా ఈ ఫేజెస్లో మనం గ్రాడ్యుయేట్